సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దాన్ని స్ట్రాంగ్‌గా ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, దగ్గరుండి మనమే కట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. నిన్న మనం సెల్లార్ చూసాం కదా! ఒక బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు పిల్లర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఎన్ని పిల్లర్స్ వచ్చాయో సెల్లార్‌లో చూసారు కదా! ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తా. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. అందుకని ఆగ్నేయం వైపు మెట్లు వచ్చాయి. ఎందుకంటే ఈశాన్య వైపు ఖాళీ ఉండాలి కాబట్టి రండి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి చూపిస్తాం. నిన్న చెప్పుకున్నాం కదా, ఇది లిఫ్ట్కి వదిలిన ప్లేస్ అనమాట. ఈ మెట్లు మేంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఒకసారి ఈ మెట్లు చూడండి, దగ్గరికి ఇలా ఎక్కువ హైట్లో లేకుండా ఇలా ఫ్లాట్గా ఉన్నాయి. దానివల్ల మనం నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కోర్స్ మనకి లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఉన్నా కూడా ఎప్పుడైనా అవసరం వచ్చి మెట్లు ఎక్కాలంటే కూడా ఆ మెట్లు కూడా నీట్గా అంటే ఇలా కొంచెం ఎక్కువ హైట్ కాకుండా ఇలా కొంచెం ఎక్కువ స్పేస్లో కట్టుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది ఎనీవే కింద చూసిన లిఫ్టే పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిందనమాట. అక్కడ బీమ్ కనిపిస్తుంది కదా, ఎంత వెడల్పు ఉందో, చాలా స్ట్రాంగ్గా. ఈ మెట్లు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. 2 ఫ్లాట్స్ అని చెప్పాను కదా, ఫస్ట్ ఒక ఫ్లాట్ చూద్దాము. ఈస్ట్ ఫేసింగ్ అంటే చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, అందుకని 2 ఫ్లాట్లు కూడా ఈస్ట్ ఫేసింగ్ వచ్చినట్టు కట్టారు. ఇది ఫస్ట్ ఫ్లాట్, ఇందులో ఎంటర్ అయిపోదాం. ఆల్రెడీ గుమ్మాలు కూడా పెట్టేశారు. ఇక లెఫ్ట్ సైడ్ మనకి లిఫ్ట్కి ప్లేస్ రావడం వల్ల ఈ లోపలికి వెళ్ళడానికి ఒక జస్ట్ దారిలాగా ఉంది లోపలికి వెళ్ళడానికి. ఈ ప్లేస్ అంతా కూడా లోపలికి వెళ్ళడానికి. ఇంకా దీని ఎదురుగుండా కనిపిస్తుంది హాల్, తర్వాత బెడ్రూమ్, అండ్ బయట చూసారు కదా అవతల వైపు కనిపిస్తుంది ఆ విండోలో నుంచి ఎంత వెలుతురు వస్తుందో. ఈస్ట్ అండ్ వెస్ట్ ఓపెనింగ్ కాబట్టి మార్నింగ్ ఈస్ట్ వైపు, ఈవినింగ్ అయ్యే కొద్ది వెస్ట్ వైపు లైటింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇలా కనిపించింది కదా ఒక విండో లాంటిది, అది దేవుడి గది. ఇలా ఎంటర్ అవ్వగానే దీనికి ఎడమ వైపు దేవుడి గది ఉంటుంది. ఎదురుగుండా మనకి హాల్ వెనకాతల బెడ్రూమ్ వస్తుంది. ఇగో లెఫ్ట్ సైడ్ ఇది దేవుడి గది, అండ్ ఇది ఒక హాల్ అనమాట. ఈ హాల్ ఈ రెక్టాంగులర్ షేప్లో వచ్చింది. హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి అనమాట. ఇది దేవుడి గది. దేవుడి గది చాలా పెద్దది వచ్చింది, చాలా బాగుంది. అండ్ అంటే కిచెన్ లెవెల్కి వచ్చింది అనమాట. సో ఎక్కువ పొడుగు ఉంది. ఈ పక్కన కిచెన్, దేవుడి గది, కిచెన్. ఏదైనా పూజలు అయినప్పుడు దేవుడి గదిలో అయినప్పుడు ఇక్కడ హాల్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇలా తిరగడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ కిచెన్లోకి వెళ్దాం. ఇది కిచెన్. ఇందులో అంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా నార్మల్గా ఉంది. ఇది కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా వచ్చింది ఈ లోపలికి, అండ్ ఇది ఒక కిచెన్ అనమాట. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి, అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ లాగా అనమాట, ఏమైనా కిచెన్కి సంబంధించిన యూటెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ విండో కిచెన్లో మరీ ఎక్కువ స్పేషియస్గా లేదు, అలాగని ఇరుగ్గా కూడా ఉండదు. అంటే ఇప్పుడు కట్టినప్పుడు చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ మనకి కట్టిన తర్వాత అది మనకి వస్తువులన్నీ పెట్టుకున్న తర్వాత దాని ఎగ్జాక్ట్ ఇది తెలుస్తుంది. ఇది ఎంత మెజర్మెంట్ ఉన్నది అన్నది చూసుకోవడమే మనం. ఈ వెంటిలేషన్ కోసమని పైన ఇలా విండోలా వచ్చారు. అక్కడ మనం గ్రిల్స్ అన్నీ పెట్టుకోవడం వల్ల వెంటిలేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ కనెక్షన్స్ కూడా ఇచ్చారు, ట్యాప్ పెట్టుకోవడానికి, అలాగే వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి. ఇది వెంటిలేషన్ కోసం ఇదంతా ఓపెనింగ్ పెట్టారు. ఇందులో గ్రిల్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం వెంటిలేషన్ బాగుంటుంది కదా, అలా క్లోజ్ చేసేస్తే మళ్ళీ వెంటిలేషన్ ఉండదు. ఇగో దీనికి ప్లంబింగ్ వర్క్స్ కూడా దగ్గర అన్నీ అయిపోయాయి. అండ్ ఎలక్ట్రికల్ పాయింట్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. కిచెన్లోంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తున్నాం అనమాట. హాల్లోకి వస్తే ఒకవైపు దేవుడి గది, కిచెన్ ఉంటుంది, మధ్యలో హాల్, మళ్ళీ ఇంకొక వైపు 2 బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. హాల్లో కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో మనకి ఓపెనింగ్ అంటే విండో కానీ డోర్ కానీ ఉండడం వల్ల వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది, ఎయిర్ ఫ్లో అనేది బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక విండో ఉందంటే విండోకి ఎదురుగుండా డోర్ కానీ, డోర్కి ఎదురుగుండా విండో కానీ అలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు ఎయిర్ ఫ్లో అనేది బాగుంటుంది. ఎందుకంటే లోపల మనం పీల్చే కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వెళ్ళిపోవాలి, అలాగే ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావాలి అంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నా చెయ్యి ఎందుకు పెడుతున్నాను అంటే ఇక్కడ బయట గోడ ఎంత విడ్త్ ఉందో చూడండి, నా చెయ్యి అంత విడ్త్ ఉంది. మీ ఇంట్లో లేకపోతే మీ అపార్ట్మెంట్లో గోడ చూడండి ఎంత ఉంటుందో. ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఎంత వెడల్పుగా పెట్టడానికి కారణం ఏంటి అంటే బయట గోడలు ఎంత వెడల్పుగా ఉంటే అంత బాగా పనిచేస్తాయి ఇన్సులేటర్గా. అలాంటప్పుడు ఇల్లు చల్లగా ఉంటుంది అనమాట, తొందరగా వేడెక్కిపోదు. హీట్ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా, అంత ఎక్కువ విడుతుండడం వల్ల. దానివల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది, ఎక్కువ వేడిగా లేకుండా. సమ్మర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా, ఈ సమ్మర్స్ నుంచి తట్టుకోవాలంటే ఇదొక టిప్.
కోర్స్ ఎంత ఎక్కువ విడుతున్నా గోడలు పెట్టినప్పుడు మన ఏరియా కూడా తగ్గిపోతుంది. లోపల లోపల మనం ఉండే ఏరియా అంటే చుట్టూ అంత వెడల్పుతో గోడ పెట్టడం వల్ల లోపల ఉండే ఏరియా తగ్గిపోతుంది కదా. ఇది మాస్టర్స్ బెడ్రూమ్. అలాగే ఈ పక్కన ఈ ప్లేస్ ఉండడం వల్ల డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ డ్రెస్ చేసుకుని డైరెక్ట్గా చక్కగా బెడ్రూమ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఆల్సో అక్కడ వెంటిలేషన్ చూసారు కదా ఎంత బాగా వస్తుందో. ఇటువైపు ఈ రూమ్కి మళ్ళీ ఒక విండో ఉంది. అండ్ దీనికైతే ఒక కప్బోర్డ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు తీసుకునే ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా చూడండి, ఆ చుట్టూ ఉన్న ఫ్రేమ్ వరకు ఇస్తున్నారు. కొందరు అది కూడా ఇవ్వట్లేదు, మధ్యలో ప్లేట్స్ కూడా ఇవ్వరు. అవన్నీ మనం వుడ్తో చేయించుకోవాలి. కానీ ఇప్పుడు మనమే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ మధ్యలో ప్లేట్స్ కూడా సిమెంట్తో చేసుకోవడం వల్ల చెదలు అవి పట్టకుండా ఉంటాయి. ఇందా చూపించాను కదా బయట గోడ ఎంత వెడల్పుగా ఉందని. ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంత వెడల్పుగా ఉందో. అదేంటో కానీ మా ఇంటి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఇప్పుడే కడుతున్నారు. మాది ఇంతవరకు వచ్చింది కదా, నా పక్కన ఒక ఇల్లు అయితే ఇంకా కొంచెం స్టార్టింగ్లో ఉంది. ఇదైతే ఇంకా క్లియర్ చేస్తారు. ఈ వెనకాతలది ఇది కూడా త్వరలో కట్టేస్తారు అనమాట. అందరూ ఒకేసారి అనుకున్నట్టు కట్టినట్టున్నారు. ఇది వాష్రూమ్. మళ్ళీ మనం బెడ్రూమ్లోకి వచ్చేద్దాం. అన్ని గుమ్మాలు కూడా పెట్టేశారు అండ్ ప్లాస్టరింగ్ కూడా అయిపోయింది. ఇన్ని రోజులు నాకు కనీసం ఒక ఐడియా కూడా రాలేదు. ఇది చూపించడం వల్ల ఎవరికైనా కట్టుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి టిప్స్ కేర్ తీసుకోవడం వల్ల ఇల్లు అనేది కొంచెం చల్లగా ఉంటుంది. మనం ఈ ఇల్లు చూడడం వల్ల అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుంది కదా, అక్కడ ఎలా ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఐడియా కూడా వస్తుంది. ఇలా అంటే ఆలోచించగలిగేది కొంచెం పెరుగుతుంది అన్నమాట కేపబిలిటీ. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ ఫ్లాట్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఒక్క ఫ్లోర్కి 2 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చాయి. దీనికి కూడా మనం ఫస్ట్ బెడ్రూమ్లో చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్లో, అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ పక్కన ఇలా ఖాళీ వచ్చింది. అక్కడ విండో రావడం వల్ల కొంచెం వెంటిలేషన్ అంతా బాగుంటుంది. డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇక్కడ అయిపోతుంది అనమాట. డ్రెస్సింగ్ కూడా ఇక్కడ చేసేసుకుని డైరెక్ట్గా మనం చక్కగా బాత్రూంలోకి వచ్చేయచ్చు. ఆ వెట్ ఫ్లోర్ అనేది ఉండదు. దీనికి కూడా అంతే, అవుటర్ వాల్స్ మొత్తం అంతే వెడల్పుతో ఉన్నాయి. ఇది కప్బోర్డ్. ఈ కప్బోర్డ్కి మళ్ళీ ప్లేట్స్ కూడా చేస్తారు. ప్లేట్స్ చూపిస్తాను, పక్కన కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లేట్స్ కూడా చేస్తారు. వీటిని అక్కడ అరేంజ్ చేయాలన్నమాట. మనకి వుడెన్ ప్లాంక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అసలే మాకు చెదలు ఎక్కువ పెట్టేస్తాయి అనమాట. మా ఏరియా చెదలు ఎక్కువ ఉన్న ఏరియా, కొండ పక్కన కదా. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మా ఇల్లు 2 కొండలు ఒక బీచ్ మధ్యలో ఉంది అని. ఇంత అందమైన ప్లేస్లో మళ్ళీ మన సొంత ఇల్లు అంటే చాలా హ్యాపీగా ఉంది. చెదలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వుడ్ అనేది తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి సెకండ్ ఫ్లాట్ చూసేద్దాం. మనం ఇలానే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత హాల్లోకి వచ్చాము. లెఫ్ట్ సైడ్ మనకి ఒక దేవుడి గది అండ్ కిచెన్ కనిపించింది. అండ్ రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ 2 ఫ్లాట్స్ ఒకేలా లేవు, 2 వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లాట్ కూడా చూపిస్తే వీడియో పెద్ద అయిపోతుందేమో. ఈ రోజుకి ఈ ఫ్లాట్ చూసేద్దాం. మళ్ళీ ఇంకో వీడియోలో రేపు నెక్స్ట్ ఫ్లాట్ చూపిస్తా. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా అడగండి. ఎందుకంటే నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వాటిని నేను కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటా. అంటే నాకు డౌట్స్ ఏమైనా తెలుసుకోవడం మర్చిపోతే మీరు అడిగిన డౌట్లలో నాకు కూడా తెలిస్తే ఓకే, తెలియకపోతే నేను కూడా తెలుసుకోవచ్చు కదా. అదే నా ప్లాన్. రేపు మళ్ళీ పక్కన ఉన్న ఫ్లాట్కి చూపిస్తాను మీకు. ఈ వీడియో చాలా మందికి యూజ్ఫుల్ అవుతుందని అనుకున్నా, అందుకనే చేశాను. మీకు నిజంగా యూజ్ఫుల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో దట్ అంటే యూజ్ఫుల్ అవుతుంది అంటే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అర్థం ఉంది. అక్కడ గోడ కట్టారు కదా, గోడ ఎందుకు కట్టారు ఏంటి అని రేపు చెప్తాను నేను. అయితే రేపటి వీడియోలో పక్కనున్న ఫ్లాట్ టూర్ చేసేద్దాం మనం. అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి.